కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి వాళ్ళే. అవును. ఇప్పుడు పవన్ని తట్టుకోవాలి, పవను బాబు కాంబినేషన్ తట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద సోర్స్. కాడొదిలేసేటువంటి మెంటాలిటీ ఉండదు కదా ఎవరికైనా. వదిలేయకూడదు కూడా. అంతే. చంద్రబాబు నాయుడు ఏమైనా వదులుతున్నారా? అంతమందిని పట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ ఊరుకుంటాడా? తన ప్రయత్నం తను చేస్తాడు. వాస్తవం ముద్రగడ నాకు తెలిసి నేను విన్న ప్రకారం అయితే 2024లో మా కుటుంబం పోటీ చేస్తుంది అని చెప్పాడని విన్నాను నేను. మరి కాబట్టి ఆయన అన్నారు కాబట్టి ఆయన అన్నాడు, ఆయన కుమారుడు కూడా అన్నాడు, ఓపెన్ గానే మాట్లాడారు మీడియాతో. ఇప్పుడు ముద్రగడ గారి టర్మ్ అయిపోతే ఆయన తర్వాత ఒక వారసుడు కావాలి కదా. ఆయన తర్వాత ఎవడో వచ్చే కంటే ఆయన ఉన్నప్పుడే ఒకళ్ళని లైన్లో పెట్టితే బెటర్ కదా అన్నటువంటి రూట్లోనే ఇప్పుడు సాగుతోంది. అందుకని వాళ్ళ అబ్బాయి ఈయన్నే చేయమని జగన్ చెప్తున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. మిథున్ రెడ్డి మాట్లాడింది ఈయన్నే పోటీ చేయమని, తర్వాత వీళ్ళ అబ్బాయికి ఇచ్చేటట్టు అన్నట్టు. అయితే ఈయన వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు అన్నట్టు. కొడుకు తండ్రి ఇద్దరికి కాకుండా ఎవరో ఒకళ్ళు చేస్తారన్నటువంటిది. ఆయన మాత్రం కొడుకు పేరే ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. అంటే వినిపిస్తున్నది ఒక రకంగా ఆయనకి పార్లమెంట్ సీటును, ఈయనకేమో కిర్లంపూడి అసెంబ్లీ సీటు కొడుకు ఇవ్వాలని అడిగారు అనేది.